ఐఎమ్ యువర్ సాయి సత్విక్ ఫర్ యూ. ఈరోజు అయితే కార్ సేలర్ డీలర్షిప్ సిమ్యులేటర్ అయితే ఆడుతున్నాం అనమాట. బిగినర్స్కి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ న్యూ గేమ్ నొక్కోవాలి. ఇదైతే లోడింగ్ అయితే పడుతుంది అనమాట గైస్. 2-3 minutes అయితే పట్టింది. 1 minute అంతసేపు అయితే ఉండదులే. అదిగోండి వచ్చేస్తుంది. Welcome to car dealership. ఇక్కడ ఇచ్చిన క్రాష్ అయితే మనం అయితే చేయాలన్నమాట. ఇక్కడ ట్యూటోరియల్ కూడా ఇస్తాడు క్లీన్ ఆఫీస్ని. మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడ చెత్తరట్టు అంతా క్లీన్ చేసాము. ఇక్కడ 1XP ఇలా వస్తుంది కదా, అది ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో అది చెప్తాను గైస్. 1XP అంటే ఏంటో అనేది ఎప్పుడూ చెప్పేస్తాను. మళ్ళీ వీడియో అయితే లాంగ్ అవుతుంది. ఈ XP అనేది ఎందుకంటే ఇలా మనకి ఎక్కడైతే స్కిల్ పాయింట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి 150 వరకు ఉంటుంది. అది స్కిల్ పాయింట్ కనుక పెరిగితే ఇప్పుడు స్పాంజ్ మనం అయితే క్లీన్ చేయకుండానే ఇక్కడ మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బార్గెన్. మనం ఇప్పుడు ఏదైనా కార్ని కొనాలనుకుంటే అది ఎక్కువ ప్రైస్ ఉంటే దాన్ని బేరం ఆడినట్టుగా ఇక్కడ బార్గెన్ ఉంటుంది అన్నమాట. మన దగ్గర స్కిల్ పాయింట్ లేదు. సడన్గా మనం అయితే నైబర్హుడ్ వల్ల అదైతే ఫాస్ట్ ట్రావెల్ మీద వచ్చింది. ఫాస్ట్ ట్రావెల్గా వచ్చేస్తుంది అన్నమాట గైస్. మనకి ఇక్కడ ఎక్కువ రేట్లో ఉన్న కార్స్ అయితే ఉంటాయి, తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ రేట్లో ఇది నాకు తెలిసి ఇది హోండా విఆర్స్ అనుకుంటున్నాను. మాట్లాడాలంటే మొదట ట్యాప్ చేసి తాకినప్పుడన్నా 3377 చెప్తుంది గైస్. ఇదైతే ఏమన్నా చూద్దాం అయితే. సరే ఒకసారి లుక్ చేద్దాం కార్ని. డ్యామేజెస్ వస్తాము. ఎక్కడ ఈ డోర్ అయితే డ్యామేజ్ ఉంది అంతే గైస్. అది ఒక్కటే డ్యామేజ్ ఉంది. మళ్ళీ ఎంత తక్కువలో ఉంది కాబట్టి కొన్నాం, బై చేసాం. చూసారా గైస్, నా XP అయితే పెరిగిందనమాట ఇందాక. ఒకసారి అయితే కార్ డీటెయిల్స్ చదివించేద్దాం. పెయింట్ 41 వరకు పెయింట్ వేశారు. 24% డ్యామేజ్. సర్లే వెళ్ళండి, మనం అయితే రిపేర్ చేయించుకోవచ్చు.
చేయాలండి. యాడ్ చేయాలి. పర్సెంటేజ్ వచ్చి $1. నేనైతే ఫుల్ చేసేస్తాను, ఎందుకంటే నేను పెట్టిన రేట్ కొంటారని చెప్పి. సరే మనం అయితే వాష్ అయితే చేపించాము కార్ని. వాష్ అయితే చేపిస్తున్నాను. వాష్ కూడా ఇక్కడ ఉంటుంది. వాష్కి 50 తీసుకుంటాడు, $50 తీసుకుంటాడు. కరెక్ట్గా దీంట్లో అయినా పెట్టాలి. దాంట్లో ఆఫ్ పెడితే చాలు. దీని దగ్గరికి వెళ్ళి టాప్ నొక్కి ఇదిగోండి $50 అడుగుతున్నాడు. బాగా యాడ్ వచ్చింది కదా. కలర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే అక్కడ కనపడుతుంది కదా, అదైతే రిపేర్ షాప్ అనమాట. మనకి ఎప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అయిపోయింది గ్యాస్ పదండి. వచ్చింది కార్ అయితే. ఇదే గ్యాస్ దీంట్లో లాగైపోతా ఉంటుంది. గేమ్ ఒక్కొక్కసారి అబ్బాయి ఒక్కొక్కసారి వద్దు గ్యాస్. ఇచ్చాను ఇదైతే రిపేరింగ్ షాప్, బస్ సర్వీస్ షాప్ అన్నమాట. ఇదేంటంటే మనకి నెంబర్ ప్లేట్, లైట్స్ ఇలాంటివి ఏమైనా పెట్టించుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అయితే రిపేరింగ్ షాప్ అయితే వెళ్తాము. ఇది నేను షాప్. దీని పేరు రైట్ సెంటర్ అయిపోయింది. బ్యాక్ రైట్ డోర్ కూడా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పెయింట్ అంటే అక్కడ పెయింట్ అని కూడా అది కూడా చూపిస్తాను. టైర్స్, గ్రిప్స్, కలర్స్ అన్నీ మార్పించుకోవచ్చు సర్వీస్ స్టేషన్లో. పెయింట్ షాప్లో మార్పించుకోవాలి. మనకి $3,545 అయితే ఉంది గ్యాస్. దీంట్లో బోర్డు ఉంటుంది. ఇది పేరు అంటే అలాగే మైకేల్ అంట. GT5లో మైకేల్ లాగా. పెయింట్ షాప్లో కదండి. మనం పెయింట్ మార్చాల్సిన ఫస్ట్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే గ్యాస్, ఇలా వాళ్ళకి తెలియగా ఏం చేస్తారంటే పెయింట్ డ్యామేజ్ ఉంది కదా అని చెప్పి ఆ పెయింట్ నెత్తుతూ ఉంటారు. కానీ ఇక్కడ పార్ట్స్ ఉంది కదా, పార్ట్స్ నెత్తితే ఎప్పుడప్పుడు వేసారో మనకి 328 తీసుకున్నాం. మా దగ్గర అయిపోయింది. వాయిస్ కూడా చెప్పుకోవచ్చు మనం. ఇదిగోండి ఎలా అయితే వస్తుంది, ఎందుకులే అని చెప్పి నేనైతే చెప్పలేదు. అంతా ఫుల్ రెడీ అయిపోయింది గైస్ మన కార్ అయితే. అస్సలు అంతా నాకు తెలిసి నేను దీన్ని MOS సిస్టమ్ పెట్టి బాగుంటుంది గైస్. నేనైతే దీనికి MOS సిస్టమ్ పెట్టిస్తే 5,000 తీసుకొచ్చేస్తుంది. ఇది
ఇక్కడ చూపిస్తాను. డిఫాల్ట్ పెట్టేది ఏమో అర్థం కాదు. రేసింగ్ కిట్ పెట్టేసాను. 450 పెట్టి డ్రిఫ్ట్ కిట్గా ఉంది. 250 పెట్టాలి. ABS అన్నీ కొనేసాను వేసినాను. ప్లేట్ అనమాట. ఈ లైట్స్ అయితే మార్పించుకోవచ్చు ఇప్పుడే. మళ్ళీ ఇదేమో నెంబర్ ప్లేట్స్ అనమాట. సరే అంతెందుకు, మనం ఫస్ట్ అసలు అయితే ఎంత చూపించకూడదు. బట్ నేను అడ్జస్ట్ చాలామంది ఒక 10 minutes వరకు చూసుకోవచ్చు. ఏది వేసినా కూడా అంటే ఇప్పుడు ఈ కూడా చూపించాను. ఏబిఎస్ అంటే ఏముండదు, మనం డ్రిఫ్ట్ క్లిక్ అవుతుంది. ఇప్పుడైతే పార్క్ చేయాలన్నమాట. మన ఆఫీస్లో అయితే పార్క్ చేయాలన్నమాట. మన ఆఫీస్లో పార్క్ చేయాలి. సైడ్ అయితే పార్క్ చేయలేకపోయినా సైడ్ అయితే పార్క్ చేస్తామన్నమాట. చేస్తే ఇప్పుడు అక్కడ కంప్యూటర్ అయితే ఉండదు. ఆ కంప్యూటర్ నొక్కితే ఇక్కడ వెబ్ పేజ్ అయితే కనపడుతుంది అన్నమాట. ఆ వెబ్ పేజ్ని నొక్కి ఆల్ కార్స్ నొక్కితే ఇది వస్తుంది. దాన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత పోస్ట్ పేజీలో నేనైతే బెస్ట్ హోండా అని అయితే పెడుతున్నాను. బెస్ట్ హోండా అయితే పెట్టాను. ఇదైతే రేట్ అనమాట. నేనైతే అప్రాక్సిమేట్లీ అన్నీ వేయించా కాబట్టి 5,000 అయితే అడుగుతున్నా. సేల్ అయితే పెడదాము రండి. నాకు తెలిసి కొంటారనుకుంటున్నా. ఇక్కడైతే మనమైతే సేల్లో పెట్టేసిన తర్వాత కార్ని నడపలేము గాయస్. అసలు నడపలేము. అదిగోండి ఎంతమంది వచ్చారో చూడండి. సరే 3 వచ్చారు. అడుగుదాం. ఫేర్ ప్రైస్గా కొనేస్తానని చెప్పింది. నేనైతే తక్కువ ఉంటుంది. అడుగుదాం. అన్ని కిట్స్ పెట్టించేస్తుంది గాయస్. అయితే తినండి గాయస్. మన ఆఫీస్లోకి వెళ్ళి మరి అడుగుతుంది. ఫస్ట్ అడిగాం కదా, ఆన్లైన్ కొనేద్దాం. 3 సేమ్ ప్రైస్ ఇస్తామని చెప్పారు. సరే తొందరగా ఇచ్చేస్తున్నాను. అవుతుంది. మనమైతే క్లోజ్ చేసేసి ఫాస్ట్ ట్రావెల్గా అయితే వెళ్ళిపోవడం పడింది. అక్కడ బెడ్ అయితే సింబల్ చూపిస్తుంది. మనమైతే ఫాస్ట్ ట్రావెల్ కూడా వచ్చి కంటైనర్ సమ్ డేస్ వరకు అయితే అక్కడ ఉండాలి మనం. ఇవాళ అయితే 1624 అయితే ఇవాళ అయితే నేనైతే ఎర్న్ చేశాను అనమాట. మనీ ఎర్న్ 5000, మనీ స్పెండ్ అయితే 3376 అయితే. सेंसोडेंट के टूथ का करंट गॉन तो लाइफ का करंट ऑन. మార్కెట్ అయితే ఉందన్నమాట. పడింది. ఫస్ట్ నేనైతే వెళ్ళి క్లీన్ చేసుకున్నాను.
క్లీన్ చేసేస్తే మనకైతే స్కిల్ బార్గెన్ కూడా పెరుగుద్ది కనీసం పెరగచ్చు. బలంగా సింగిల్ ట్రాష్ అయితే ఎంత ఉంటుంది అదండి. ట్రాష్ అయితే పట్టుకెళ్ళాను. ఎక్కడైతే డస్ట్బిన్ అయితే ఇస్తాను, డస్ట్బిన్లో వేస్తాను. నేను ఇంకా రాస్తున్నాను, ట్రాష్ అయితే వేస్తాను అనమాట. ఎక్స్పీ పెరిగింది. ఇది మొత్తం స్కిల్ బార్గెన్ అయితే చేస్తున్నాను. స్కిల్ బార్గెన్ లేదు మన దగ్గర అసలు. ఇంకా 33 ఇయర్స్ లేదు, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ మనకి ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు అయితే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ మెటల్స్ని అయితే కలెక్ట్ చేయాలన్నమాట. ఇలా పడేసి ఉంటాయి చంద్రవండలుగా, అవి కలెక్ట్ చేసి తనకి తనకిస్తే కనుక మనకి వీళ్ళకి ఎంతైతే డబ్బులు వస్తాయో అంత ఇస్తామన్నమాట. వేసుకుంటే ఎంతో మీకు వచ్చి ఇక్కడ ఇదిగోండి గైస్, ఇలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఇక్కడ. స్క్రాప్ అని చెప్పచ్చు. అయితే ఏమైతే బాగుంటుంది. ఏమండి వ్యాక్సిన్ కూడా ఉంటాయి. మనం చెప్పలేము, ఎక్కడెక్కడైనా ఉండొచ్చు. అదే గైస్ లాగా అయితే అమ్మాలన్నమాట. $160 అయితే ఇచ్చాడు. 8 అయితే అమ్మాను మనం. సరిపోతుంది. ఫాస్ట్ ట్రావెల్ వచ్చేసేద్దాం. ఎక్కడ కొనుక్కుంటున్నారా ఫాస్ట్ ట్రావెల్ అయితే సూపర్. కార్ మార్కెట్కి అయితే వెళ్దాం మనం. కార్ మార్కెట్ అయితే వెళ్దాం కదండి. కార్ మార్కెట్లో నాకు తెలిసి ఇవాళ ఎక్కువ రేట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు. మళ్ళీ ఇక్కడ కార్ మార్కెట్లో నైబర్హుడ్ కన్నా ఎక్కువ ఉంటాయి కార్ ప్రైజెస్. నాకు తెలిసి నేను వచ్చినందుకు కూడా వేస్తే $20 అయితే వచ్చాను ఇక్కడికి. ఏం లేదు గ్యాస్, మనకి కార్ ఎక్కట్లేదు వేసుకుంటాం. వెళ్ళిపోయాం. నైబర్హుడ్కి అయితే వెళ్ళాము. నైబర్హుడ్గా వస్తున్నాను. నైబర్హుడ్లో ఈసారి 6000కి ఏ కార్ రాదు మనకి. రీఫ్రెష్ అయినట్టుంది కాదు ఇది కదండి. మనకి 5000 కొనుక్కొని కదా ఇప్పుడు వెళ్ళాము అనుకుంటాను. 5000 అంటే నేనైతే కంపెనీగా కొని రిపేరింగ్ అయితే చేయించేస్తాను గైస్. 6800 అంటుంది గైస్. లేకపోతే కొనేసుకోవాలని చేస్తున్నాను. ఒక్క 400 ఎక్కువ ఉంటే బాగుంది గైస్. వెయిట్ బాగుంది గైస్. చూద్దాం కదండి. నాకు తెలిసి 7000 ఇద్దాము. అబ్బా 10,000 ఎక్కువ వేసాము. నేను ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఏదో అసలు కొనాలి ఇక్కడ. మన దగ్గర బార్గెన్ ఉంటే బేరమైనా చేయొచ్చు. 6800 చెప్తుంది కదా సరే. ఆడి కార్ అనమాట. దీన్ని అయితే 10,000 అయితే అమ్మేచ్చు అనమాట. బెస్ట్ నెంబర్ 1 ఆడి అని. ఆడి దొరుకుతుంది కదా ఇక్కడ. ఇదేంటి గైస్, ఈ కార్ కూడా చేరేసుకుని కూర్చున్న మనిషి ఎవరు గైస్? सेंसोडेंट के टूथ का करंट गॉन तो लाइफ का करंट ऑन. కారు ఒకసారి చుట్టూ తిరిగి చూస్తున్నాను. కొనాలా వద్దా ఎంత చెప్పినా కూడా 3,000 2 కార్లు ఉంటే 4,000 అమ్ముకుంటే 8,000 వస్తాయి. ఇబ్బా బాగా వచ్చే బాగుంది. సిజన్ ఇస్తాను అసలు. కారు వచ్చి ఒకే ఒక చోట పోయిందన్నమాట. ఈ చోట డ్యామేజ్ అవుతుందా లెక్కలే. సరే ఈ కార్ని ఎక్కడ పంపుదామంటే బాగా దీన్ని పంపడానికి కూడా లేదు కదా అక్కడికి. తక్కువ కూడా లేరు. ఇక్కడ మన కార్స్ అయితే ఉన్నాయంటున్నాడు ఏంటి?
ఏమో గైస్ తర్వాత చూసుకున్నాను కానీ ఇంకో కార్ అయితే కొనిపెట్టుకున్నాం పదండి మన దగ్గర ఇంకో కార్ దొరుకుతుంది ఒక కార్ రావాలి గైస్ కార్ లేదు పదండి గైస్ దిగాలి ఇంకా రీఫ్రెష్ అయింది కదా తక్కువ రా ఇంకా ఈ కార్ పట్టుకెళ్ళి అయితే అమ్మేద్దాం మనం అయితే క్లీన్ చేపించేసి అమ్మేద్దాం. ఏ వావ్ గైస్ యూఎస్ కూడా ఉంది దానికి ఏబిఎస్ టీసీఎస్ కూడా ఉంది. చాలా పాటు అదృష్టం మార్కెట్ అయితే అక్కడన్నా కానీ రీఫ్రెష్ కూడా అవుతుంది. ఇదిగోండి గ్యాస్ ఇది బ్లాక్ గ్యాస్ బ్రౌన్ కలర్ గ్యాస్ ఫ్యూల్ కూడా చేసుకున్న పదాలంట ఇదిగోండి ఒక ఖాళీ ఫ్యూల్ సర్వీస్ స్టేషన్ ఖాళీ ఫ్యూల్ అయితే కొట్టుకుందాం కార్స్ అయితే కొట్టుకుందాం. రిపేర్ ఉన్నారు 100% అయితే ఫ్యూల్ అయితే కొట్టించేసాము. పదండి రిపేర్ లేదు ఇంకా మన కార్ వేసుకుని అయితే మనమైతే అమ్మేయచ్చు గాయస్. నాకు తెలిసి దీనికి ఒక 5,000 పెడుతున్నాను మళ్ళీ నేనైతే కొంచెం పెడుతున్నాను. కంట్రోల్ నెంబర్ 1 ఆన్లైన్ పెడితే కంట్రోల్ ఎప్పుడు నేను సరే గాయస్ ఇలా దీన్ని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఓకే వచ్చేసాము. గేమ్ వీడియో చేస్తున్నానని చెప్తున్నావా?